భారీ వర్షాలు వరదలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించగా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వరదల కారణంగా ముంపునకు గురైన రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ భరోసాగా ఉంటామని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వరద ప్రవాహం వేలాది కుటుంబాలపై ప్రభావం చూపింది. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇటు సైన్యం, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా అస్సాంలోని 15 జిల్లాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా వర్షాలు పడ్డంతో జనజీవనం స్తంభించింది. గువాహటితో పాటు పలు పట్టణాల్లో రహదారులు చెరువుల్లా మారాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇక గౌహతిలో ఒకే రోజులో 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సిక్కింలోనూ 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగన్ జిల్లాలోని లాచెన్, లాంచుంగ్ లోయ ప్రాంతాల్లో దాదాపు 1200కు పైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అందులో విజయనగరం జిల్లా తహసీల్దార్ కుటుంబం కూడా ఉన్నట్టు సమాచారం. వేసవి సెలవులు కావడంతో తహసీల్దార్ కోర్మనాథ్ 5 రోజుల కిందట కుటుంబంతో కలిసి ట్రిప్కు వెళ్లారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వారు వెళ్లిన మార్గం వరద నీటితో మూసుకుపోయింది. దీంతో వారు పర్యాటక ప్రదేశంలో బస చేసిన హోటల్ రూమ్లోనే సురక్షితంగా ఉన్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఇటు మున్షితాంగ్ సమీపంలో మే 29న తీస్తా నదిలోకి ఓ వాహనం దూసుకువెళ్లగా ఆ ఘటనలో 8 మంది పర్యాటకుల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇటు అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ఈస్ట్ కమెంగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి కారు అదుపు తప్పి పక్కన ఉన్న 150 మీటర్ల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 2 కుటుంబాలకు చెందిన 7గురు మరణించారు. సిగిన్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడం డజోరిజోలో ఆకస్మిక వరదలకు కారణమైంది. మరోవైపు మణిపూర్లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత 2 రోజుల్లోనే దాదాపు 900 ఇళ్లు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కురియా, చొకెన్ సహా తూర్పు ఇంపాల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురైనట్టు అధికారులు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితులు, సహాయ చర్యల పట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, గవర్నర్లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులు సద్దుమణుగుతాయని, ముంపు బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.